ప్రైజ్ ద లార్డ్. మరి ఒకసారి మీ ముందుకి ఈ రీతిగా రావటానికి దేవుని కృపను బట్టి వందనాలని. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 35, 36, 37 వచనాలు. యోహాను సువార్త 9వ అధ్యాయం 35, 36, 37, 38 వచనాలు మనం చదువుకుందాం. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఇక్కడ మనం చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఒక మనుష్యుణ్ణి పరిసయ్యులు వెలివేశారు, సమాజంలో నుండి వెలివేశారు. దానికి గల కారణం యేసు ప్రభు వారు వారి కన్నులను స్వస్థపరచడం వలన వారిని సమాజంలో నుంచి వెలివేశారు. ఎవరి మనుషుడు అంటే పుట్టుకతోనే గుడ్డివాడు. పుట్టిన కాడ నుంచి ఇగో ఈ రోజు వరకు కూడా స్వస్థత పొందేంత వరకు కూడా సమాజంలో ఉన్న మనుషులను కన్నులారా చూడలేదు, తల్లిదండ్రులను కూడా చూడలేదు. స్పర్శ మాత్రం తెలుస్తుంది కానీ కన్నులారా ఆయన ఎప్పుడు కూడా మనుషులను చూడలేదు, భౌతికంగా కనబడే వస్తువులు కూడా చూడలేదు. ఒక దినాన్న ఆ ప్రాంతానికి యేసుప్రభు వారు వెళ్ళినప్పుడు సడన్గా మనుష్యుణ్ణి చూసి శిష్యులు పలుకుతున్నారు, అయ్యా, వీడిలా పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టడానికి మరి ఈ వ్యక్తి యొక్క పాపమా లేక వీని యొక్క తల్లిదండ్రుల పాపమా అని అడిగితే యేసు అంటున్నారు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. చూడండి, యేసు ప్రభు వారు వీడి గుడ్డివాడుగా పుట్టడానికి వీని పాపములు కారణం కాదు, వీని తల్లిదండ్రుల పాపము కూడా కారణం కాదు. పైగా వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు అంటూ వీని యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలనే వీడి పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టాడని పలుకుతూ వచ్చి వెంటనే ప్రభు నేల మంటి మీద ఉమ్మివేసి ఆ మంటిని తీసుకొని ఆ గుడ్డివాని కన్నుల మీద, కను పాపల మీద రాసి, మరి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని యేసు ప్రభు వారు మనకు చెప్తే వాడు వెంటనే సిలోయము కోనేటికి వెళ్ళి అక్కడ తన కన్నులను కడుక్కున్నాడు. కోనేటి వరకు బహుశా ఎవరైనా తోడు తీసుకెళ్ళి ఉంటారు, చేయబట్టుకొని తీసుకెళ్ళి ఉంటారు ఆ కోనేటి వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత కన్నుల్లో మీద నీళ్లు చిమ్ముకొని ముఖం కడుక్కున్నట్టు కడుక్కుంటే వెంటనే తన మొట్టమొదటి ప్రకాశమైన భూమిని ఆయన చూస్తూ వచ్చి నీటిని మొదట చూశారు, చుట్టూ ఉన్న వారిని అందరినీ చూశారు, ఎవరైనా స్వస్థపరిచారని అక్కడికి వచ్చి ఆయన కూడా చూశారు. చూసిన తర్వాత ఆ వ్యక్తి మరి దేశప్రభుని చూడలేదు, చుట్టూ ఉన్న వారందరిని చూస్తున్నాడు. అక్కడ ఉన్న వారు వాడిని చూసి, వీడికి పుట్టువాడు కదా, వీడి కన్నులు ఎలా కనబడుతూ వస్తున్నాయి, ఇదివరకు నా సహాయం కోరేవాడు అనుకున్నా, ఇదివరకు నడిపించాల్సి వచ్చింది అనుకున్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యచకితులై వీనికి కన్నులు ఎలాగ వచ్చినాయి అనుకున్నారు. అందరూ మాట్లాడుకుంటున్నారు. పరిసయ్యులు అయితే పరిశీలన చేస్తున్నారు, వీడికి కన్నులు ఎలాగ వచ్చినాయి. వాడిని అడగటం మొదలు పెట్టారు. ఆ వ్యక్తిని అడుగుతున్నారు, నీ కన్నులు ఎలాగ వచ్చినాయి? నాకు ఓ మనుష్యుడండి మరి ఇలా చేయమన్నాడు, ఇలా చేశాను. నా కన్నులకి మరి బురద రాశారు, ఆ బురదను తీసుకొని కన్నుటికి వెళ్ళి కనుక్కోమంటే కడుక్కున్నాను, నాకు వెంటనే కళ్ళు వచ్చినాయి అని అంటున్నాడు. పరిసయ్యులు ఎవరు ఆ వ్యక్తి అని ఆరా తీయటం మొదలుపెట్టారు. చూడండి, మనము పొందిన మేలును బట్టి అనేకులు మనకు
మనం ఎవరి యొద్ద నుండి మేలు పొందామో ఆ వ్యక్తుల్ని చూడటానికి ఆరాట పడుతూ ఉంటాం. మరి ముఖ్యంగా ఒక స్వస్థత జరిగింది, కన్నులు పుచ్చుగుడ్డివాడు తన కన్నులు మరి వచ్చిన తర్వాత పరిసయ్యులందరూ ఎవరు నిన్ను స్వస్థపరిచారని వారిని అడగటం, వేధించటం. కొంతమంది ఏమో ఆయన దేవుని కుమారుడిగా దేవుని దగ్గర నుంచాడు కనుక ఇది సాధ్యమైంది అంటాం. మరికొందరు సైతాన్ నుంచి శక్తులు ఉన్నాయంటారు. ఇలాగా వారికి భేదాలు ఏర్పడుతూ వచ్చినాయి. మరలా వాడిని రెండోసారి పిలిచి ఎవరు నిన్ను స్వస్థపరిచారు అని అడిగితే మరలా ఎందుకయ్యా పదే పదే నన్ను పిలిచి ఎవరు స్వస్థపరిచారని అడుగుతున్నారు. అప్పటికి వాళ్ళ డౌట్ క్లారిటీ క్లియర్ అవ్వక అసలు వీడు పుట్టుకు గుడ్డివాడా కాదా, వీళ్ళలాంటి వాడు ఇంకొకడేమో అని ఎన్ని అనుమానాలతో మనుషులు వాడిని వేధిస్తూ ఉంటారు. ఆఖరికి తన తల్లిదండ్రులు పిలిచారు, అమ్మా వీడు పుట్టుకతోనే గుడ్డివాడా అంటే అవును గుడ్డివాడండి. ఎవరు వీడిని స్వస్థపరిచారు? వాడు యవనస్తుడండి, మేమైతే చూడలేదు ఎవరు స్వస్థపరిచారు, వాడిని మీరు అడిగి తెలుసుకుని అంటున్నారు. ఎందుకంటే యూదులలో మరి క్రీస్తు అని యేసును అంగీకరించినట్లయితే యూదులు ఆ యూద మతస్థుల్లో ఎవరైనా అంగీకరిస్తే వారిని వెలివేయాలని మొదట తీర్మానం చేసుకున్నారు. యేసు ప్రభుని క్రీస్తు అని అంగీకరించడానికి యూదులు ఇష్టపడట్లేదు. మోషే గారినే దేవుడు పంపించినటువంటి ప్రవక్త అంటున్నాడు. ఈవెన్ ఈ గుడ్డివాడు కూడా నువ్వెవడు, నిన్ను స్వస్థపరిచిన వ్యక్తి నువ్వేమనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఆయన ఒక ప్రవక్త అండి, నేను ప్రవక్త అని అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో ఈ గుడ్డివాడిని ఏమంటున్నారంటే ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరుడని వారితో చెప్పును. అందుకు వారు నీవు కేవలం పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వారితో చెప్పివాని వెలివేసి. వాడు మాట్లాడుతూ దేవుని పట్ల సాక్ష్యాన్ని పంచుకుంటుంటే సమాజంలో నుండి వాడిని వెలివేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామాన్ని ఎరిగిన నీవు, దేవుని యొక్క శక్తిని రుచి చూచిన నీవు, ఆ శక్తి గురించి నీవు మాట్లాడుతూ వెళుతూ ఉంటే సమాజం నిన్ను వెలివేస్తుంది. నీ వారు నిన్ను దూరం పెడతారు, నిన్ను వారి యొక్క గృహంలో నుండి వెలివేస్తారు. దేవుని నమ్మటానికి బయలుదేరి దేవుని శక్తిని అనుభవించే బిడ్డలకు ఎదురయ్యే కొన్ని సమస్యలు ఇవి. ఈ యొక్క పుట్టిగుడ్డివాడు కళ్ళు తెచ్చుకున్న తర్వాత ఎలాంటి మనుషులను చూస్తున్నారు చూడండి. గతంలో ఈ మనుషులు రొట్టె ముక్కో ఏదో ఇచ్చి వాడి మీద జాలి పడేవారు. ఇప్పుడు కళ్ళు వచ్చిన తర్వాత జాలి పోయింది. నిర్దాక్షిణంగా వాడి సమాజంలో నుండి ఆ యూదులు పరిసయ్యులు ఏకమై వెలివేశారు. దీన్ని వెలివేశారు. వాడు వెలివేసేసిన తర్వాత ఈ వెలివేయబడిన సంగతి ఎవరికి తెలిసి వచ్చిందంటే యేసు ప్రభు వారికి ఆ విషయం తెలిసింది. పరిసయ్యులు వారిని వెలివేశారని యేసు విని వారిని కనుగొని, చూడండి, యేసు ప్రభు వారు చేసిన మహత్కార్యాన్ని బట్టి ఆ యొక్క పుట్టుగుడ్డివాడు సమాజంలో నుండి వెలివేయబడ్డాడు. గతంలో సమాజంలో ఉండి మనుషులను చూడలేదు, చూపు వచ్చిన తర్వాత వాళ్ళ నుండి దూరపరచబడ్డాడు. బంధువుల దగ్గర ఉండటానికి లేదు, కళ్ళార తల్లిదండ్రులను చూసుకోవటానికి లేదు, ఆయనకు అక్క చెల్లెలు ఒకవేళ ఉంటే వాళ్ళతో పలకరించి మాట్లాడడానికి లేదు. పైగా వారి తల్లిదండ్రులు కూడా భయపడిపోయారు. ఈ ఫలానా వ్యక్తి బాగు చేశాడు, ఆయన క్రీస్తు అని మేము నమ్ముచున్నామని చెబితే అప్పుడు వాళ్ళను కూడా సమాజం నుండి వెలివేస్తారని కళ్ళు వచ్చిన కుమారుని ఇంట్లోనికి స్వీకరించడానికి లేదు, ఎవరు చేశారు ఈ కార్యం చెప్పడానికి లేదు. గుండె ధైర్యంతో బిడ్డ చెప్పాడు, ఈ చెప్పిన బిడ్డని సమాజంలో నుండి బయటికి వెలివేశారు. ఒక్క రెండు డిఫరెన్స్లు గమనించింది. కళ్ళు లేనప్పుడు సమాజాన్ని చూడలేదు, బంధువులను చూడలేదు. కళ్ళు వచ్చిన తర్వాత చూడటానికి వీలు లేని పరిస్థితుల్లోనికి ఈ పరిసయ్యులు సమాజంలో నుండి బయటికి వెలివేశారు. యేసు ప్రభు ఆ విషయాన్ని తెలుసుకొని వారిని కనుగొని వారి దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నిన్ను సమాజం వెలివేస్తే ఓ ప్రశ్న, దేవుని కుమారుని యందు నీవు విశ్వాసం ఉంచుచున్నావా? వెంటనే కళ్ళు వచ్చిన ఈ బిడ్డ ఏమంటున్నాడంటే, అసలు అందుకు వాడు ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగుతున్నాడు. కళ్ళు లేనప్పుడు ఎవరిని చూడలేదు, కళ్ళు వచ్చిన తర్వాత అందరిని చూద్దాం అనుకునేసరికి సమాజంలో నుంచి బయటికి గెంటేశారు.
వారిని కనుక్కొని దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావని అడిగితే అసలు ఆ వ్యక్తి ఎవరండి అని అడుగుతున్నాడు. యేసు, నీవాయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అన్నాడు. యేసు, నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని వెంటనే వాడు, ప్రభువా నేను విశ్వాసం ఉంచుచున్నానని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకుని మొక్కాడని వాక్యం చెప్తుంది. ఆత్మీయ స్థితిలో కళ్ళు తెరవబడి కూడా ఈ యేసు అను దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచట్లేదేమో. మనము యేసు ప్రభు ఎవరో అని మనం విశ్వసించట్లేదేమో. ఆయనే దేవుని కుమారుడని, నీ నా నిమిత్తము వచ్చాడని, గుడ్డితనంలో ఉన్న మనల్ని కళ్ళు తెరిపించడానికి వచ్చాడని, కళ్ళు తెరవబడిన తర్వాత కూడా ఈయనే నిజమైనటువంటి దేవుని కుమారుడని విశ్వసించటలేదేమో. ఈ యొక్క సమయంలో మరి దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ సంపూర్ణమైన విశ్వాసము దేవుని కుమారుని యందు ఉంచని ఎడల విశ్వసించాలి. మనము మన యొక్క పరిస్థితులన్నింటినీ దూరం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డ ఎవరిని మొక్కాడండి? యేసు ప్రభు వారి యొక్క కాళ్ళ మీద పడి మొక్కాడు. పాఠము ముగింపు మాటలుగా నేను తెలియపరుస్తుంది ఏంటంటే, కళ్ళు లేనప్పుడు సమాజంలో నువ్వు ఎవరిని చూడలేదు. కళ్ళు వచ్చినాక సమాజంలో చూసి ఆనందంగా బ్రతుకుదాం అనుకున్న క్షణానికి కళ్ళు తెరిపించినటువంటి ఆ పరిస్థితులు వారిని సమాజంలో నుండి వెలివేయబడ్డాయి. వెలివేయబడ్డ వాడు మారలేదు, సమాజంలో ఉన్నప్పుడు మారలేదు. అందుకని యేసు ప్రభు వారు ప్రశ్న వేశారు, దేవుని కుమారుని యందు నువ్వు విశ్వాసం ఉంచుచున్నావా? ఆ ప్రశ్నకి వాడికి ఆ దినం జవాబు దొరికింది. ఈ దినాన నిజంగా నీకు జవాబు దొరకాలంటే నిన్ను బాగు చేసిన వ్యక్తి యేసు ప్రభు. నిన్ను మరి మనుషులు విడిచిపెట్టి నిన్ను మనుషులు దూరపరిచినప్పుడు, ఆ మనుషులు దూరపరిచిన నిన్ను ఆయన కనుగొని నీ వద్దకు వచ్చి, నిన్ను కనుగొన్న దేవుడని నేనే అని ఆయన మాట్లాడుతూ ఆప్యాయతగా బిడ్డని తన హక్కున చేర్చుకున్నాడు. ఆయన దగ్గరికి చేర్చుకునే వ్యక్తి యేసు ప్రభు. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మా పరిస్థితుల నుండి మమ్మల్ని బాగుపరిచి, మా యొక్క ప్రతి పరిస్థితులు మీరు ఎరిగి, మా జీవితంలో గుడ్డితనంలోనున్న మమ్మల్ని వెలుగులోనికి నడిపించి, నీవే మా దేవుడు అని మాకు రుజువుపరిచినందుకు వందనాలు. మా జీవితంలో ఇంతకాలం మేము గుడ్డితనంలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని కాపాడి రక్షించి భద్రపరిచినందుకు వందనాలు. ఎవరైతే ఈ మాటలు విన్నారో వారి హృదయాలను తెరవండి, మనోనేత్రాలు తెరవించండి. నిన్ను వారి దేవునిగా, స్వకీయ రక్షకుడుగా అంగీకరించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సంతోషంగా ఉందండి ఈ సమయంలో ఇంతసేపు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి మరియు మీరు వినటానికి. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మనందరం వందనాలు తెలియచేయాలి. వందనాలు.